నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు బీరకాయ తొక్కలతో ఒక మంచి పచ్చడి చేసి చూపిస్తానండి. సాధారణంగా అందరూ చేసే విధానంలో కాకుండా ఒక చిన్న ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం వల్ల రుచి కానీ దాని టెక్స్చర్ కానీ చాలా మారుతుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్లోకి 2 టీ స్పూన్ల దాకా కూడా పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల దాకా కూడా మినపప్పు, 2 టీ స్పూన్లంత ధనియాలు, అలానే 1 టీ స్పూన్ అంత జీలకర్రని వేసుకుని ముందు వీటిని సగం వరకు కూడా వేయించేసుకోండి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి 15 నుంచి 18 వరకు కూడా పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా వేయేంత వరకు వేయించేసుకోండి. ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత వీటిని పక్కకి తీసుకుని అదే ప్యాన్లోకి మరొక 2 టీ స్పూన్ల ఆయిల్లోకి 2 చిన్నగా ఉన్న టొమాటోల్ని వేసుకుని అలానే టొమాటోలు బాగా ఫాస్ట్గా మగ్గడం కోసం ఒక 1/2 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. టొమాటోలు మనం గరిటెతో కనుక మ్యాష్ చేస్తే అవి ఈజీగా మెత్తగా అయిపోతే కనుక టొమాటోలు కుక్ అయిపోయినట్టు. అప్పుడు దీంట్లోకి శుభ్రంగా కడుక్కున్న బీరకాయ తొక్కల్ని వేసుకోండి. ఇవి నేను 750 గ్రాముల బీరకాయల్లోంచి తీసుకున్న తొక్కలు. ఇవి దగ్గర ఒక 2 గుప్పెళ్ళ దాకా కూడా ఉంటాయండి. వీటిని పాన్ లోకి వేసుకుని మధ్యలో కలుపుకుంటూ సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా మగ్గిచ్చేసుకోండి. ఫుల్ గ్రీనిష్ లో ఉన్నవి ఇవి లైట్ బ్రౌన్ కలర్ అంటే ఈ విధంగా అయ్యేంత వరకు కూడా వేయించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడంత కొత్తిమీరని కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని 1 నిమిషం పాటు మగ్గించుకుంటే ఈ విధంగా అయిపోతుందండి. వెంటనే స్టవ్ ని కట్టేసుకుని ఇదంతా కూడా పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి. అన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఒక చెక్కంతా కొబ్బరిని వేసుకుని మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి. కొబ్బరి వేయడం వల్ల టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ చాలా డిఫరెన్స్ ఉంటుందన్న విషయం మర్చిపోకండి. కొబ్బరిని తురుముకున్నట్టు గ్రైండ్ చేసుకుని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న దినుసులు అలానే పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకుని అలానే దీంట్లోకి ఒక 7-8 దాకా కూడా వెల్లుల్లి రేకలను వేసుకోండి. అలానే చిన్న గోలి అంత సైజు చింతపండును కూడా వేసుకుని ముందు వీటిని అన్నిటిని కూడా కచ్చాబచాగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసేసుకోండి. అంటే ఈ విధంగా గ్రైండ్ అయిపోయిన తర్వాత దీంట్లోకి టొమాటో, కొత్తిమీర అలానే బీరకాయ తొక్కలు వేయించుకున్నాం కదండి, వాటిని అన్నిటిని కూడా వేసుకుని కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ దీన్ని గట్టిగానే అలానే కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుంటే తిన్నప్పుడు చాలా బాగుంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా తురుముకున్నట్టు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసేసుకుని మరొక్కసారి అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువ గ్రైండ్ చేద్దండి. అలానే ఉప్పు చెక్ చేసుకుని మీ టేస్ట్ తగ్గినట్టు వేసేసుకోండి. ఇలా ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. ఎటువంటి పప్పులు వేసుకోలేదు. పప్పులు కావాలంటే వేసుకోవచ్చు, అది పూర్తిగా ఆప్షనల్. తాలింపు వేసేసుకున్న తర్వాత అంతా కూడా కలిసేంత వరకు బాగా కలిపేసుకుంటే బీరకాయ తొక్కల పచ్చడి రెడీ అయిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.